ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. ప్రతిరోజు దేవుని మాటల చేత బలపరచబడుతున్నారని నమ్మి దేవుని స్తుతిస్తున్నాను. బలపరచబడుతున్నట్లయితే పరిచర్య కొరకు ప్రార్థన చేయండి, అనేకులకి షేర్ చేయండి. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున్న తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రవ్వా. ఉదయకాల సమయంలో ప్రవ్వా మాతో మాట్లాడండి. ప్రతిరోజు మాట్లాడుతున్న దేవా, ఈరోజు కూడా మమ్మల్ని మాట్లాడండి. మా ఆత్మీయ జీవితంలో ఉజ్జీవాన్ని రగిలించండి. నీ చిత్తము చేసే కృపనివ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము యోబు గ్రంథము 23వ అధ్యాయము 13వ వచనం. ఆయన తనకిష్టమైనది ఏదో అదే చెయ్యును. Job chapter 23 verse 13. His soul desireth even that he doeth. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ఈరోజు ఎంతమందికి ఆశ ఉందండి, దేవుడు మన జీవితంలో దేవుడి ఇష్టం చెయ్యాలి అని ఆశపడుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నాము? మరి ఈరోజు దేవుడు అదే మనకి ప్రామిస్ చేస్తున్నాడు. ఆయన ఏమనుకుంటున్నాడో, ఆయనకి ఏది ఇష్టమో అదే చేస్తాడు అని చెప్పి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి దేవుడి ఇష్టానికి మన జీవితాన్ని అప్పగించమా, లేకపోతే మన ఇష్టమే జరగాలని మన జీవితాల్లో చాలాసార్లు కోరుకుంటూ ఉన్నామా? మరి ఈరోజు దేవుడి చిత్తము, దేవుడి ఉద్దేశము నా జీవితంలో నెరవేర్చబడాలి అని ఆశిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని పరిస్థితులు వస్తాయండి. కొంచెం సమయం పడుతుంది. దేవుడు పనులు తన ఇష్టానుసారంగా మన జీవితంలో చేయడానికి మనం వేచి ఉండాల్సి వస్తుంది. మరి ఎంతమంది ఇష్టపడతారండి? మరి దేవుడి చిత్తం మన జీవితంలో నెరవేర్చబడడానికి టైం పడుతుందండి. మరి వెయిట్ చేయాలి, కనిపెట్టాలి అని అంటే ఎంతమందికి నచ్చుతుంది ఈ మాట? చాలామందికి నచ్చదు కదా. ఎందుకంటే ఈ రోజునటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి ఒకే ఆశ. ఇప్పుడు అనుకున్నామా ఇప్పుడు జరిగిపోవాలి, ఇప్పుడు అనుకున్నామా ఇప్పుడు చేసేయాలి, ఏదనుకుంటే అది వెంటనే జరిగిపోవాలి. అలాంటి రోజులలో ఉన్నాం, అలాంటి మనుషులుగా మనం అందరం తయారైపోయి ఉన్నాం. కానీ దేవుడు ఇష్టం అనేది నువ్వు నేను అనుకున్నట్లుగా ఎప్పుడు ఉండదండి. ఆయనకున్న ప్లాన్స్ చాలా గొప్పగా ఉంటాయి. మనం ఏదో కొంచెం దూరం ఆలోచిస్తాం. మనం ఒకవేళ ఆలోచిస్తే ఒక నెల ఆలోచిస్తాం ఒక విషయాన్ని, ఒక నెల దూరం వరకు వెళ్ళి ఆలోచించగలుగుతాం, సంవత్సరం వరకు వెళ్ళి ఆలోచించగలుగుతాం. కానీ దేవుడు మన గురించి ఆలోచించాడంటే మన భవిష్యత్తు అంతటికి సరిపోయే విధంగా ఆలోచించి ఏ కార్యమైనా దేవుడు చేస్తాడు. మరి అలాంటప్పుడు కొంచెం సమయం పట్టినప్పుడు కొంచెం మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది, కనిపెట్టాలి ఉంటుంది. దేవుడు కార్యాలు మన జీవితంలో చాలా గంభీరంగా ఉంటాయి. అవి మన ఊహలకు అందవు. మనము అసలు అనుకోమన్నమాట, అంత గొప్ప కార్యాలు దేవుడు మన పట్ల చేయాలనుకుంటాడు. ఒకసారి మనము యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనం చూద్దాము. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. అలాగే 9వ వచనం కూడా చూద్దాము. ఆకాశములు భూమికి పైన ఎంత ఉన్నతంగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. దేవుడు బహు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడండి. మన తలంపుల్లాగా ఉండవు ఆయన తలంపులు, మన మార్గాల్లాగా ఉండవు దేవుడు మార్గాలు. ఎందుకంటే ఆకాశానికి భూమికి ఎంత ఎత్తు ఉందో అంతకంటే అధికమైనటువంటి మంచి తలంపులు మన పట్ల కలిగి ఉన్నాడు, మంచి ఆలోచనలు మన పట్ల కలిగి ఉన్నాడు. మన మార్గాలు అంత గొప్పగా చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు. అలాగే ప్రతి క్షణము ఆ కార్యము చేయటంలో ఆయన పని చేస్తూనే ఉన్నాడు. కానీ మనకి మాత్రం అది అర్థం కాదనమాట. ఎందుకంటే మనకి ఎలాగ అనిపిస్తుంటుందంటే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే. అంటే ఏదైనా ఒక పని చేయాలనుకున్నా, ఒక ప్రయత్నం చేయాలనుకున్నా ఏమీ జరగట్లేదు, అసలు మూవ్ అవ్వట్లేదు అనమాట, అక్కడే పడున్నాయి. కాబట్టి దేవుడు ఏమీ చెయ్యట్లేదు అని అనుకుంటున్నాం. కానీ వాస్తవానికి దేవుడు ఎప్పుడు కూడా వర్క్ చేస్తాడండి. గ్రౌండ్ వర్క్ దేవుడు ఎప్పుడు చేస్తూనే ఉంటాడు. ఆయన పని జరుగుతూనే ఉంటుంది. మనకు అర్థం కాదు. ఎందుకంటే ఒక మంచి ప్యాలెస్ లాగా కట్టుకోవాలంటే ఎన్ని రోజులు పడుతుందండి? చాలా టైం పడుతుంది కదా. ఒక నార్మల్ గుడిసెనో లేకపోతే ఒక బంగ్లా కట్టడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఒక ప్యాలెస్కి మరి బ్లూ ప్రింట్ తీసుకోవడానికి వాళ్ళ యొక్క ప్రయత్నాలు ఎంత జరుగుతాయి, ఎంతమంది కలిసి దాని గురించి డిస్కషన్ చేస్తారు? ఆ ప్యాలెస్కి నిర్మాణానికి కావాల్సిన పనులన్నీ కూడా ఏదో అనుకున్నట్లుగా ఒక సంవత్సరంలో, ఒక 2 సంవత్సరాల్లో జరిగిపోతుందా? జరగదు. కొన్ని సంవత్సరాలు పడుతుంది. దానికి బ్లూ ప్రింట్ కోసం కొంచెం టైం పడుతుంది. వాటి మెటీరియల్ కలెక్ట్ చేసేయడానికి టైం పడుతుంది. మరి ఒక ప్యాలెస్ నిర్మించడానికి అంత టైం పడితే మన భవిష్యత్తు నిర్మించడానికి, మన పట్ల దేవుడుకున్నటువంటి ఉన్నతమైన ఉద్దేశాలు జరగడానికి ఇంకెంత టైం పడుతుంది అని మనము ఈరోజు ఆలోచించాలి. ఎందుకంటే చిన్నపిల్లల స్టోరీస్ వింటుంటాం, 3 లిటిల్ పిగ్స్ అని.
మరి దాంట్లో ఒకటి స్ట్రాతో అంటే గడ్డి పూలలతో కట్టుకుంటుంది, ఇంకొకటి మరి బ్యాంబూ స్టిక్స్తో ఇల్లు కట్టుకుంటుంది, ఇంకొకటేమో మరి ఇటుకలతో ఇల్లు కట్టుకుంటుంది. మరి ఫస్ట్ కట్టుకున్న గడ్డితో కట్టుకున్న ఇల్లు ఏమో చాలా తొందరగా కట్టేసుకుంటుంది. అలాగే మరి స్ట్రాస్తో అంటే స్టిక్స్తో కట్టుకున్న ఇల్లు కూడా త్వరగా అయిపోతుంది. కానీ ఇటుకలతో కట్టుకుంటున్న ఇల్లు మాత్రం ఆ పిగ్గుకి చాలా టైం పడుతుంది అనమాట. అయితే ఈ 2 పిగ్గులు వాటిని చూసి నవ్వుతుంటాయి. కానీ ఆపద సమయంలో ఒక తోడేలు వాటిని తినడానికి వచ్చినప్పుడు ఈ 2 ఇల్లులు అది ఊపేస్తుంది, అది కింద పడిపోతుంది. బట్ ఆ యొక్క ఇల్లు మాత్రం ఏదైతే మరి ఇటుకలతో కట్టుకొని చాలా రోజులు టైం బట్టి తర్వాత కట్టుకుంది ఆ పిగ్గు ఇంట్లోకి 2 పోయి చేరతాయి. అప్పుడు అర్థమవుతుంది అనమాట, ఆపద నుంచి ఆ తోడేళ్ళ నుంచి వాళ్ళు రక్షించబడినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, అరే ఆ రోజు మేము హేళన చేశాము, ఆ రోజు మేము నవ్వాము, ఇంత టైం పట్టింది నీ ఇల్లుకని, కానీ ఈరోజు ఆ ఇల్లే ఈ ముగ్గురిని కాపాడింది. అలాగే మన పక్కన వాళ్ళ జీవితాల్లో త్వరగా కార్యాలు జరిగిపోతున్నాయి, వాళ్ళవి అయిపోతున్నాయి, నావేం అవ్వట్లేదు, వాళ్ళ జీవితాల్లో అన్నీ ఫాస్ట్ అప్ అయిపోతున్నాయి, కానీ నా పట్ల అలా అవ్వడం లేదు అంటే నీకు వాళ్ళకి డిఫరెన్స్ ఉంది. నువ్వు వాళ్ళు ఒకటి కాదు. నీ పట్ల దేవుడుకున్న ఉద్దేశాలు వేరు, వాళ్ళ పట్ల దేవుడుకున్న ఉద్దేశాలు వేరు, వాళ్ళ పట్ల దేవుడుకున్న తలంపులు వేరు, నీ పట్ల దేవుడుకున్నటువంటి తలంపులు వేరు. నువ్వు ప్రార్థన చేసే ప్రతిసారి అయా నీ చిత్తము నా జీవితంలో నెరవేరాలి అని అడుగుతున్నావు. మరి దేవుడు చిత్తం నెరవేర్చడానికి టైం తీసుకుంటున్నాడు, ఎందుకంటే ఆయన నీ పట్ల దాచి ఉంచిన ఉద్దేశాలు జరగడానికి. అలాంటప్పుడు నువ్వు కూడా టైం తీసుకోవాలి కదా, ఓపికగా కనిపెట్టాలి కదా. మరి దేవుడు కార్యాలు రిసీవ్ చేసుకునే విషయంలో నువ్వు కూడా జాగ్రత్తగా ఆయన ఏం చెప్తున్నాడో అది వింటూ నడుచుకోవాలి కదా. అలా కాకుండా నిరాశపడితే, నిస్పృహలోకి వెళ్ళిపోతే దేవుడి చిత్తము నీ జీవితంలో జరగదు. ఈరోజు దేవుడు తన ఇష్టము నా జీవితంలో నెరవేర్చాలని అనుకుంటున్న ప్రతి ఒక్కరికి దేవుడు సెలవిస్తున్న మాట ఒకటే, నీ పట్ల నాకున్న తలంపులు చాలా ఉన్నతమైనవి కనుక ఉన్నతమైన కార్యాలకి తగిన సమయంలో దేవుడు స్పందిస్తాడు కనుక కొంచెం ఓపికగా అలాగే కనిపెట్టుకొని ఉన్నట్లయితే దేవుడి అద్భుత కార్యాలు రిసీవ్ చేసుకుంటారు. దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు అంటే, ఒక మాట చెప్పాడు అంటే తప్పకుండా దాన్ని జరిగించే తీరుతాడండి. ఎందుకంటే భూమి ఆకాశములు గతించిపోయినా నా మాటలో మరి సున్నైనను పొల్లైనను కూడా తప్పిపోదు అని చెప్పాడండి దేవుడు. మరి సున్నా పొల్లు తప్పిపోయినటువంటిది ఆయన ఇచ్చినటువంటి ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చకుండా ఆగిపోతాడా? అలా ఎప్పుడు జరగదు, అలా జరగడానికి వీలే లేదు. ఎందుకంటే దేవుడు తన సమయంలో ప్రతి కార్యాన్ని త్వరపెట్టి మన జీవితాల్లో చేస్తాడు. కాబట్టి ప్రతి విషయంలో మనం దేవుడి పైన ఆనుకుని ఉండాలి. తొందరపడకండి. ఏ విషయాన్ని బట్టి కూడా త్వరగా జరిగిపోవాలని ఎప్పుడు కోరుకోకండి. దేవుడు ప్లాన్స్ అనేవి చాలా డిఫరెంట్గా ఉంటాయి. మనం అనుకున్నట్లు ఎప్పుడు ఉండవు అనే ఆలోచనతో ఎప్పుడు మనం ముందుకు సాగాలి. దేవుడి ఇష్టం కాకుండా నీ జీవితంలో నీ ఇష్టం జరగాలని కోరుకున్నట్లయితే అది ఈరోజు జరుగుతుంది, ఇప్పుడు కూడా జరుగుతుంది. కానీ దేవుడి ఇష్టమే నా జీవితంలో జరగాలి, నా జీవిత కాలం అంతా నేను క్షేమంగా ఉండాలి, మరి దేవుడి యొక్క దీవెనలతో నా జీవితం వర్ధిల్లాలి అనుకుంటే మాత్రము ఓపికగా ఉండండి, దేవుడి పైన ఆనుకొని ఉండండి. దేవుడు కార్యాలు తగిన సమయంలో చేస్తాడండి. మరి ఎన్నో రోజులు జరగలేని కార్యము ఒక క్షణం పట్టదు ఆయనకు చేయడానికి. కాబట్టి ఆయన అనుకుంటే ఈ క్షణంలో ఇప్పుడే చేయగలుగుతాడు. ఇది నమ్మాలి మనం. అంటే ఆయన చిత్తం సమయం ఆసన్నమైనప్పుడు నువ్వు అనుకొనని గడియలో దేవుడు ప్రతి కార్యాన్ని జరిగిస్తాడు. మరి ఈరోజు నీ ఆశ ఏంటి? దేవుడి చిత్తం నీ జీవితంలో జరగాలా, లేకపోతే నీ ఇష్టం నీ జీవితంలో జరగాలి? దేవుడి ఇష్టము, దేవుడి ప్రణాళిక నీ జీవితంలో జరగాలంటే ఓపికగా కనిపెట్టుకోవాలి. అలాగే దేవుని యొక్క మరి ప్రణాళిక నీ జీవితంలో నెరవేర్చబడడానికి నువ్వు ఓపికగా ఉండాలి. అలాగే ఆ రిసీవ్ చేసుకునేటువంటి ఆశీర్వాదం కూడా చాలా గొప్పగా ఉంటుంది. కానీ నీది నువ్వు చేసుకోవాలి. నువ్వు త్వరగా జరిగిపోవాలనుకుని నువ్వు వేసుకునే ప్లాన్లు, నువ్వు చేసుకోవాల్సిన పనులు చేసుకున్నట్లయితే నువ్వు ఎంత తొందరగా మరి చేయాలనుకుంటున్నావో అంత తొందరగానే అది కూలిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి దయచేసి దేవుడి చిత్తానికి మన జీవితాన్ని అప్పగించుకుందాము. ఆయన ఇష్టమే మన జీవితంలో జరగాలని కోరుకుందామా? మరి ఒకవేళ ఇన్ని రోజులు నీ ఇష్టం జరగాలని త్వరగా జరిగిపోవాలని ఎన్నో ప్రయాసాలు పడుతున్నావేమో, పనులు చేస్తున్నావేమో, కానీ అది దేవుడి చిత్తమా కాదు ఎప్పుడైనా ఆలోచించావా? దేవుడి చిత్తము కాకపోతే నీ జీవితంలో అది నష్టము తప్ప లాభం ఎప్పుడు కాదు. నా జీవితంలో దేవుడి చిత్తమే జరగాలి, ఆయన ఇష్టమే నా జీవితంలో జరగాలని ఆశిస్తున్నట్లయితే దయచేసి నాతో పాటు కలిసి ప్రార్థనలో ఎక్కిపిస్తారా?
పరిశుద్ధుడైన తండ్రి, ఈరోజు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకే వందనాలు అయ్యా. మా అందరి జీవితంలో నీ చిత్తమే జరగాలని, నీ ఇష్టమే మా జీవితాల్లో జరగాలని మేము కోరుకుంటున్నాం తండ్రి. ఇంతవరకు అనేక సార్లు మా ఇష్టం నెరవేర్చడానికి ప్రయాసపడ్డాము, ప్రయత్నాలు చేశాము, అలాగే నష్టాన్ని కూడా కొని తెచ్చుకున్నాం. కానీ ఇంకెప్పుడు కూడా అలా చేయకుండా మా జీవితంలో నీ ఇష్టమే మా జీవితాల క్షేమమని, నీ చిత్తమే మా జీవితాల్లో ఆశీర్వాదకరమని నమ్ముతున్నాము. ఈ వాగ్దానం మా అందరి జీవితంలో నెరవేర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు బర్త్డే అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ. గాడ్ బ్లెస్ యూ.